రంగాలలో కూడా అభివృద్ధి చేసి చూడాలనుకుంటున్నాము. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఉన్నాం. ముందుగా ఉప సర్పంచ్ గారికి మీరు ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఏమిటి? గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారంగా ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాం. గ్రామాన్ని సందర్శించి అన్ని వైపులా ఎక్కడ ఏవే లోటుపాట్లు ఉన్నవి, ఏ స్ట్రీట్ లైట్ల, డ్రైనేజీ వ్యవస్థలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని అనుకుంటున్నాం. గ్రామ అభివృద్ధికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? గ్రామాభివృద్ధికి మనకు కావాల్సింది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, మళ్ళీ వచ్చేసి త్రాగునీరు సమస్యలు ఉంటాయి. వీటి మీద మేము ఎక్కువగా దృష్టి సారిస్తాం. గ్రామ ప్రజలు తమ సమస్యలను మీకు ఏ విధంగా తెలియజేస్తారు? గ్రామ ప్రజలు తమ సమస్యలు అంటే వాళ్ళ వార్డు పరంగా అక్కడ ఏమేమి ఉన్నాయో వాళ్ళ స్ట్రీట్ పరంగా అక్కడ వార్డు మెంబర్ గారు తెలియజేస్తారు. దాన్ని మేము అందరం వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కమిటీ మీటింగ్ పెట్టుకోండి. ఊర్లో డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు విషయాల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? స్ట్రీట్ లైట్లు ప్రతి స్ట్రీట్లోని కూడా మేము వీక్లీ వన్స్ ప్రతి వారం మేము చూస్తూ ఉంటామమ్మా. ఎక్కడెక్కడైతే ఏవి పెట్టాలి, పెద్దవి చిన్నవి ఇట్లా చూసుకొని ఎక్కడ పోతే అక్కడ వెంటనే మనం తెచ్చి పెట్టి ఏర్పాట్లు చేస్తున్నాం కొత్తవి. మా గ్రామంలో అయితే ప్రస్తుతానికి అన్నీ కూడా సవ్యంగానే ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల డిస్టర్బెన్స్ ఉన్న కాడ మేము అన్నీ సరి చేస్తూ ఉన్నాం. మేము కొత్తగా బాధ్యతలు చేపట్టాము. మేము బాధ్యతలు చేపట్టి ఇంకా 1 వీక్ అయింది కాబట్టి ఇంకా పూర్తిగా మేము దీని గురించి అన్నిటికీ మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ఒక్కొక్కటిగా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వృద్ధులకు, ఒంటరి మహిళలకు మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? వృద్ధులకి, ఒంటరి మహిళల కంటే వారికి పింఛన్లు ఏర్పాట్లు చేయాలని ఒకటి అనుకుంటున్నాము. వారికి ఒంటరి మహిళలకు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకి వచ్చే పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా టైంకి లేదా చూడటము, లేని వారికి కొత్త శాంక్షన్ అయితే గ్రాంట్ చేయించటము, ఇలాంటివన్నీ మేము చూసుకుంటున్నాం. వాళ్ళందరినీ కలిసి మేము మాట్లాడుతూ ఉన్నాం. గ్రామ పంచాయతీ నిధులలో మీరు ఏ విధంగా వినియోగిస్తారు? గ్రామ పంచాయతీ నిధులు అంటే మనం ఎక్కువగా వినియోగించేది వాటర్, అంటే మన త్రాగునీరు, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్, ఈ 3 బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి మనకి. తదుపరి ఇంకా ఏది కొత్తగా సీసీ రోడ్లు వేయటము, అక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇవన్నీ సరి చేయటము, ఇంకా వేరే తదుపరి కార్యక్రమం ఇంకా చిన్న ఉన్నాయి, అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు మన గ్రామంలో చూడాలని అనుకునేది ఏమి? గ్రామాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేసి చూడాలనుకుంటున్నాం.